Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. Periodic table properties lo one of the concept అయినటువంటి metallic non-metallic character మీద ట్రిక్ అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కి ఈ ట్రిక్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్ గా explain చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. Periodic properties trend మీద ప్రీవియస్ వీడియోలో I am ni అనేటువంటి నిమోనిక్ ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రాపర్టీ వచ్చేసి నాన్ మెటాలిక్ క్యారెక్టర్. సో నాన్ మెటాలిక్ ఒకసారి చెక్ చేసుకుంటే అటామిక్ సైజ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ట్రిక్ మీరు చూడండి. మెటాలిక్ నాన్ మెటాలిక్ అనే కాన్సెప్ట్ వచ్చేసి మెటల్స్ అనేటువంటివి పాజిటివ్ ఛార్జ్ని యాక్సెప్ట్ చేస్తాయి, నాన్ మెటాలిక్ అనేటువంటివి నెగిటివ్ ఛార్జ్ని యాక్సెప్ట్ చేస్తాయి డ్యూ టు స్టెబిలిటీ. సో పాజిటివ్ ఛార్జ్ వస్తే ఎలక్ట్రో పాజిటివ్ అని, నెగిటివ్ ఛార్జ్ వస్తే ఎలక్ట్రో నెగిటివ్ ఛార్జ్ అని చెప్తాము. జనరల్గా మెటాలిక్స్ అనేటువంటివి బేసిక్ ఆక్సైడ్స్గా ఉంటాయి, నాన్ మెటాలిక్ అనేటువంటివి అసిడిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. అయాన్ ఫామ్ కిందికి వచ్చినప్పుడు వీటిని క్యాటయాన్ అంటాం, నెగిటివ్ ఛార్జ్ ఉంటే యానయాన్ అంటాం. కండక్టివిటీ నేచర్ చూసుకుంటే మెటాల్కి గుడ్ కండక్టర్ ప్రాపర్టీ ఉంటుంది, నాన్ మెటల్కి పూర్ కండక్టర్ ప్రాపర్టీ ఉంటుంది. రిడ్యూసింగ్ పవర్ చూసుకుంటే హై రిడ్యూసింగ్ పవర్ మెటాలిక్ ఉంటాయి, లో రిడ్యూసింగ్ పవర్ నాన్ మెటాలిక్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్కి సోడియం, మెగ్నీషియం, ఐరన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆక్సిజన్, నైట్రోజన్, క్లోరిన్, సల్ఫర్ నాన్ మెటల్స్ ప్రాపర్టీ ఉంటాయి. ఈ సమ్మరీ టేబుల్ మీద స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారు. వీటిని మీరు ఒకసారి ఓవర్వ్యూ చేసుకోండి. జేఈ మెయిన్స్ 2018లో ఈ మెటాలిక్ నాన్ మెటాలిక్ క్యారెక్టర్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. అమాంగ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ద మోస్ట్ నాన్ మెటాలిక్ ఎలిమెంట్ ఈజ్. సో ట్రిక్ చూడండి, ఏం చెప్పాం, ఐని. సో ఎన్ అనేటువంటిది అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, నాన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టేజ్లో ఉండేటువంటి వాటికి హై ఉంటుంది. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఫస్ట్ ఉన్న ఎలిమెంట్కి నాన్ మెటాలిక్ క్యారెక్టర్ మోస్ట్ ప్రాపర్టీ ఉంటుంది. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఫ్లోరిన్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ట్రిక్ అనేటువంటిది అప్లై చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు క్వశ్చన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. దీనివల్ల మీకు 3 hours ఎగ్జామినేషన్ టైంలో టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది. ఇదే విధంగా కెమిస్ట్రీ డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అనేటువంటిది రెగ్యులర్గా జేఈ మెయిన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.